మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగున్నానుల్లా. ఇయ్యాల కూడా మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూసేయండి. హరీష్ అన్న గొప్ప లీడర్ అని మెచ్చుకుంటూ సినిమా హీరో విజయ్ దేవరకొండ. ఎంత మంచి మాట చెప్తివే, నీ కడుపు సల్లగుండా. తన మీద అబద్ధాలు మాట్లాడినోళ్ళ మీద గరమైండు ఆర్ఎస్ ప్రవీణ్. రూవడ చేయకుండా వాళ్ళని ఎక్కిస్తాడట పోలీసు వ్యాను. ఎలక్షన్ కమిటీ ఇచ్చింది కవితక్కకు పెద్ద షాకు. మళ్ళేం పేరు పెట్టాలనోని అయితుండొచ్చు షేకు. 20,000 కొలువులేసేదాకా చేస్తామంటారు లొల్లి. రోడ్డెక్కినోళ్ళను ఉరికిచ్చు కొట్టిర్రు గల్లీ గల్లీ. దినం రాజకీయ ముచ్చట్లతోని బిజీ ఉంటాడు మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్న. కానీ శనివారం గవన్నీ పక్కకు పెట్టి సినిమా హీరో విజయ్ దేవరకొండని ఎంటేసుకొని కొండపాకకు పోయిండట. మరి ఆడ ఏం చేసిండు, ఏం కథ అనేది ఆడికే పోయి అరుచుకుందాం పాండ్రి. శనివారం పొద్దుగల కొండపాకకు పోయిండు మాజీ మంత్రి హరీష్ రావు సారుతో పాటు సినిమా హీరో విజయ్ దేవరకొండ సుత. ఇక ఇద్దరు కూడా సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ కు పోయిండ్రు. పోవుడే సత్యసాయికి పూలు చల్లి పబ్బతి పట్టిండ్రు. ఇక ఈ దావకానోళ్ళు బుడ్డ పిల్లగాండ్లకు ఉట్టిగానే గుండె ఆపరేషన్లు చేస్తున్న ముచ్చట ఎరుకున్నదే కదా. అగో గా దావకానంతా కల తిరిగిండ్రు. ఎట్లున్నది ఏం కథ అని అరుసుకొని చాలా బాగా పనిచేస్తుండ్రు అని తారీఫ్ చేసిండు హరీష్ అన్న. ఇక ఆన్నే పెట్టిన చిన్నపాటి మీటింగ్ లో మాట్లాడుకుంటా మీ పనితీరు మస్తు నచ్చింది, అందుకే నా వంతు సాయం నేను చేస్తున్నా అని మాట్లాడిండు. సో ఈ రోజు నేను కూడా చాలా సంతోషంగా నా 1 సంవత్సరం యొక్క వేతనాన్ని ఈ ఆసుపత్రికి డొనేట్ చేయాలని చెప్పి ఐ సెండ్ ద చెక్. ఈ రోజే చెక్ కూడా పంపిస్తాను. ఇంటిరా తన ఏడాది ఎమ్మెల్యే జీతం అంతా దావఖానకు విరాళంగిస్తున్నా అని చెప్పిండు. మరి ఎందుకు ఇస్తుండు ఏం కథ అనేది కూడా అన్ననే చెప్పిండు. ఇనుండ్రి. మనం చేసిన ఒక ప్రయత్నం ఈ సమాజానికి ఉపయోగపడుతుంటే అంతకంటే ఇంకా గొప్ప ఆనందం ఏముండదు. ఎవరిమైనా పుట్టినవాడు గిట్టక మానదన్నట్టు ఈ జీవితం ఎవరిది శాశ్వతం కాదు. నువ్వు ఎంత పెద్ద పదవి అలంకరించినావు, ఎంత ఆస్తి సంపాదించినావు అన్నది కాదు. జీవితంలో చివరిగా మిగిలేది నువ్వు చేసిన సేవలు, నువ్వు చేసిన పనులే శాశ్వతంగా నిలబడిపోతాయి. అంతే కదా. మరి బుడ్డ పొలగాండ్లకు గుండె బాగలేకపోతే వాళ్ళ అవ్వయ్యలు ఎట్లా అని మస్తు దండ్లాడతారు. అసొంటప్పుడు ఈ దావకానోళ్ళు చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసుడే కాకుండా అవ్వయ్యలు రంది పడకుండా వాళ్ళని సుత నిమ్మల పెడతాండ్రు. అసొంటి గొప్ప ఆసుపత్రికి నా వంతు సాయం చేస్తున్నా, ఇయ్యాలనే చెక్కు సుత పంపిస్తా అని చెప్పిండు సారు. ఇక హరీష్ అన్న ముచ్చడు ఒడిచినాక మైకు పట్టుకున్నాడు మన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ అన్న. ఏమన్నాడో చూడుండ్రి. ఈ రోజు నేను ఇక్కడ రావడం టు సెలబ్రేట్ what Harish Anna has done. First, Siddipet ka share. వాజీబే కదా. ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో ఆయన సేవ చేయందేవలికి, దానం చేయందేవలికి అన్నా అని ఓతే సాల్ అలుముకొని ఆపద్దీర్చిన గొప్ప నాయకుడు. అందుకే అక్కడ జనం గుండెలలో పెట్టుకుంటాన్రు. రాష్ట్రంలో ఆయన గొప్ప పేరు తీసుకొచ్చిన సుత ఇసొంటి సేవా పనులు చూసి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. నాయనకు అన్నకు ఎడవాసి వేరే దుఃఖనం కొలాల్సిన కవితక్క ఎటువాడి వాళ్ళతోని సమానంగా పోటీలు ఉండాలి అని కొత్త పార్టీని జనాలలోకి తీసుకుపోవాలని బాగానే ఆరాటపడుతుంది. ఇక పార్టీకి పురుడు పోసి బారసాల చేసింది మొదలు ఏదో ఒక అరిష్టం ముంగట పడతానే ఉన్నది. ఇక పార్టీ నిగురు పెట్టించి మళ్ళీ జనాలలోకి తీసుకుపోవాలనే మోపుకు ఇంకో షిక్కచ్చి పడ్డదట. అదేందో చూద్దాం పాండ్రి. కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవితకు గట్టి శాఖే ఇచ్చింది సెంటర్ ఎలక్షన్ కమిషన్. అసలు పంచాదేందంటే ఈ నడమనే తెలంగాణ రక్షణ సేన అదే టిఆర్ఎస్ అని అక్క కొత్త దుకాణం కొలాంచనుండే కదా. అగో ఆ పార్టీ పేరు మార్చి కొత్త పేరు పెట్టుకోమనురి సారో అని ఇటు కారు పార్టీలు అటు వేరే పార్టీలు ఎన్నికల సంఘ పోలకు ఫిర్యాదు అయిండ్రట. ఇక వాళ్ళ ఫిర్యాదులున్న ఓట్ల సంఘ పోళ్ళు అమ్మా దేవనపల్లి కవిత మీ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన అని వీకేసి ఇంకోటి ఏదన్నా పెట్టుకోండ్రి, అంతేగాని టిఆర్ఎస్ అనేది మాత్రం ఉండద్దు అని చెప్పిర్రట. ఈ ముచ్చటిన్న కవితక్క దిగ్గున లేచింది. చల్ హట్ ఎంకులాడి ఏరుకోరి పెట్టుకుంటే మమ్మల్ని తీసేయమంటారా, గా పేరు మార్చే ముచ్చటే లేదు, అవసరమైతే కోర్టుకైనా పోతా అని చెప్పుకొచ్చింది. అటు ఎన్నికల సంఘ పొల్లేమో 15 రోజుల టైం ఇస్తున్నాము, ఆ లోపట కొత్త 3 పేర్లు చెప్తే సరే లేకుంటే ఉన్న పేరుగిన వీకేస్తాం, అసలు మీ పార్టీనే లేకుండా చేస్తామంటారు. ఇక ఓ దిక్కు కవితక్కేమో కండువాలు బిండువాలు జెండాలు గుర్తులు జోరుగా కొట్టించి జనంలకు పోతాంది. ఇక ఈ నడమల్నే ఓట్ల సంఘ పోలు గట్టి షాకిచ్చే. మరి ఇక కొత్త పేరు ఏం పెడుతుందో ఏమో అని అనుకుంటారు అక్క ఫ్యాన్స్. అన్నట్లు కవితక్క
కవితక్క మనలో మన మాట నాయన పార్టీ టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అయింది కదా, మనం సుత తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ నుంచి భారత రక్షణ సేన బిఆర్ఎస్ అని పెట్టుకుందాము ఎట్లుంటది అని సలహాలు ఇస్తున్నట కొందరు. మరి ఇక ఇచ్చిన గడువు లోపలే కొత్త పేరేమన్నా పెడతదో ఏమో గాని కారు పార్టీలకించి కాలు బయట పెట్టినాక అక్కకి ఏది కలిసి వస్తలేదని అనుకుంటారు అందరూ. గురుకులం బళ్ళల్లో ఎంత అవినీతి జరిగిందో అంత విచారణ చేసి తప్పని తేలితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను జైల్లో పెట్టుండ్రి అని అంటాడు ఓ కారు పార్టీ లీడరు. అగో గురుకుల బళ్లను మంచి తోవల పెట్టి దేశంలోనే నెంబర్ 1 చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. అసొంటి సార్ను జైల్లో పెట్టమన్నది ఎవరు అని అంటారా? అయితే పాండ్రి ఆ అన్న మనిషినే పట్టుకొచ్చిన. ఆవు ప్రవీణ్ సారు, గురుకులంలో అంత అవినీతి జరిగిందని మీ మీద ఎవరో విచారణ చేయాలి జైల్లో పెట్టాలని అడుగుతుర్రట. ఎవరు సార్ వాళ్ళు? మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సిఎస్ఆర్ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బిఆర్ఎస్ సిఎస్ఆర్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఐఆర్ నేను అన్నది అది కదా సార్, ఎస్ఐఆర్ కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విచారణ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరుతున్నాడు. మంత్రులకు అవసరం లేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కోరుతున్నాడు. ఏంది సారు మీ మీద మీరే విచారణ కోరుతారా? ఎందుకట్లా? పెద్ద భూతద్దం పెట్టి టెలిస్కోప్ పెట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమేం కుంభకోణాలు చేసిండు, కొప్పుల ఈశ్వర్ ఏమేం కుంభకోణాలు చేసిండని మొత్తం భూతద్దం పెట్టి మొత్తం ఫైల్స్ అన్ని ఎట్ల లెంకి చూస్తే ఏమెలుతాయి మీరు చేసిన అవినీత వెతికి చూసినా వాళ్ళకి కనిపించింది డాక్టర్లు, ఇంజనీర్లు, పథకాలు సాధించిన విద్యార్థులు, చీకటి నుంచి వెలుగు వైపు నడిచిన వేలాది మంది బాలబాలికలు. షెబ్బాస్ సారు మా దళిత పోరగాళ్లను గంత ముద్దుగా తీర్చిదిద్దినందుకు మీకు క్షణార్థులు. అవు సారు వాళ్ళ వాళ్ళ సిట్టని బిట్టని ఓ కమిటీ చేసిర్రే అనుకో, అప్పుడేం చేస్తారు మరి? చాలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ అందరు మంత్రులను క్యాబినెట్, మీకు దమ్ముంటే మీరందరు పోయి సంక్షేమ భవన్లో కూర్చోండి. అంతవరకు నేను బయటనే ఉంటా, నేను రాను, మాట్లాడను, ఏం చేయను. మీరు దమ్ముంటే అందరు పోయి సంక్షేమ భవన్లో కూర్చోండి. మీరు నేను అంటున్నా, మీరు కుంభకోణాలు అంటారు కదా, మీరు తీయండి, ఎన్ని తీస్తారో తీయండి, ఒక్కొక్క ఫైల్ తీసుకొని మీరు చదవండి, మీకు చదవడం వస్తే. ఎవరు చదవాలి సారు? మొన్న మా మందు సీసాల మంత్రి జూపల్లి గారు సర్రని చదువుమంటే సిఎస్ఆర్ అని చదివి మా ఇజ్జత్ అంతా తీసే మీరేమో మళ్ళా చదువుమంటారు. ఇంతకు ఎవరు చదవాలి అది చెప్పుండ్రి. ఇప్పుడే 1,00,000 పోలీసులు ఉన్నారు మీ దగ్గర, సిఐడి ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది, గ్రే హౌండ్స్ ఉన్నది, ఆక్టోపస్ ఉన్నది, ఇంతమంది ఉన్నారు మీ దగ్గర. వాళ్ళందరినీ తీసుకొని సంక్షేమంలో కూర్చోండి. నా కోసం ఒక ప్రత్యేకమైన జైలు కట్టండి. మీకు అది లేకపోతే మీరు జైలుకు పోవడానికి రెడీగా ఉండండి. ఇంటిరా వట్టిగానే బట్టగాల్సి మీదేస్తే నడవదు. నా మీద మీరు అన్న మాటలన్నీ రూవర్ చేయండ్రి, లేకుంటే మీరు జైలు పోతానికన్నా తయారుండుండ్రి. అంతేగాని ఏడికస్త ఆడికి మాట్లాడితే ఈ పంత చింతపండు అవుతుంది అన్నట్టు మాట్లాడుకొచ్చిండు కారు పార్టీ లీడర్ ప్రవీణ్ సారు. అది సరే గాని మా మంత్రి అడ్లూరు సారేదో అన్నాడట, ఏంది సార్ గాముచ్చట? ప్రతిసారి కొప్పులే ఎవరిగిన లక్ష్మణ్ కుమార్ గారు అంటున్నారు, నేను దళిత బిడ్డ. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, ఈ కథలు బంద్ చేయండి. మేము ఆ వర్గాల గురించే మాట్లాడుతున్నాం. ప్రతిసారి నువ్వు దళిత బిడ్డను కావాలి హరీష్ రావు గారు ఇట్లా అన్నారు. హరీష్ రావు గారు ఏమన్నారయ్యా నిన్న? విన్నావా నువ్వు మొత్తం? హరీష్ అన్న ఏమన్నాడో మాకు సుత తెలుసు సార్. ఎవరెవరికో టెండర్లు ఇస్తాన్రు, కనీసం గురుకుల బడి టెండర్లన్నా దళితులకు ఇయ్యకపోతిరి, మీరేం మనుషులయ్యా అని అన్నాడు. కానీ మా మంత్రులకు గంత ధమాకెక్కడిదిలే. ఇదంతా కాదు, ఫైనల్ గా ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు మళ్ళా లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు తెలియదు అంటున్నారు. మీరు ఎవరి చెవులైనా పూలు పెట్టొచ్చు కానీ ప్రవీణ్ కుమార్ చెవులో పూలు పెట్టలేరు. అది చర్చలకు రమ్మని పిలిచి కావాలని అరెస్ట్ చేయించింది ఈ సర్కారోళ్ళే. దొంగే దొంగ దొంగ అన్నట్లున్నది వీళ్ళ వ్యవహారం. జనంలో ఇజ్జతంతా పోయినా సుత బుద్ధి రాలేదని మండిపడ్డాడు ఈ మాజీ ఐపీఎస్. ఇక మరి సార్ అయితే ఓపెన్ ఛాలెంజ్ అంటాండు. ఇక దీని మీద ఎవరు చర్చకు వస్తారో ఏమో చూడాలే. గడిలు బద్దలు కొట్టినాం, కంచెలు వీకేసినాం, మాది గడీల పాలన కాదు ప్రజాపాలన అని గప్పాలు కొట్టే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న నిరుద్యోగులకు కొలువులేసిన పాపాన పోతలేడు. అందుకే మంచి మంచి చదువులు చదివి కొలువుల కోసము ఎదురు చూస్తున్న నా నిరుద్యోగుల అన్నదమ్ములు ఇట్లా లొల్లి చేసిండ్రు. ఇక చూడండి, పట్నం దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు చేసిన లొల్లి మా జోరుగా అయింది. అరెస్టులు, లాఠీ చార్జీలు, ఉరికిచ్చుడు, కొట్టుడు, బంగ్లెక్కిచ్చుడు, నినాదాలు, అబ్బో చిన్నగా లేదు తమ్ముళ్ళు ఎత్తుకున్న పంచాయతీ. అయితే తెలంగాణ నిరుద్యోగులు 20,000 పోలీస్ కొలువులు
కొలువులు అడిగితే 5,000 కొలువులు వేస్తామని చేతులు దులుపుకున్నది కదా మన ఇగురంగల్ల సర్కారు. అగో గా ముచ్చట మీద అగ్గి మీద గుగ్గిలమైన నిరుద్యోగ తమ్ముళ్ళు కుర్చీలకు ఎక్కక ముందేమో పెద్ద పెద్ద డైలాగులు కొడుతీవి, మా ఓట్లతోని గద్దెనెక్కి ఇలా మమ్మల్ని అరెస్ట్ చేపిస్తావా అని ఎట్ల కన్లేరా చేసిండ్రో చూడుండ్రి. రేవంత్ రెడ్డి గారి మీద సరూనగర్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ పోలీస్ నిరుద్యోగులు అందరం కలిసి పిటిషన్ ఇవ్వబోతున్నాం. ఇంటిరా సీఎం రేవంత్ అన్న మీదనే ఫిర్యాదు చేస్తారట. ఎందుకు తమ్మి, ఏమన్నాడు ఆయన మిమ్ములా? జరిగిన రైతు భరోసా సభలో 5,000 పోస్టులు ఇస్తా అంటే ధర్నాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎండ్రిని దాగి బొర్రెలు దండాలు పెట్టి బాయిలో దూకమని చెప్పిండు. అగో బాధ్యత గల పదవులుండి గంత పెద్ద మాటలు ఎట్లా అంటాడు తమ్మి ముఖ్యమంత్రి? అయినా ఏం చేస్తాం తమ్మి, ఉంటే దేశం మొద్దెత్తుకున్నట్లు సక్కదనాల పాత సర్కారును కాదని వీళ్ళని గద్దెనెక్కిస్తిమి. ఇప్పుడు చూడు నమ్మిచ్చి గొంతు కోసే మలి సర్కారు ఏలుబడిలో మన నిరుద్యోగుల ఆలత ఏమన్నా మారిందా? సలహాలు ఇస్తున్నారు, సలహాలు ఇచ్చేటోళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడా అనే చూస్తున్నారు. సలహాలు ఇచ్చేవాడు మాటలు నమ్మితే పోతావు, నువ్వు అధికారం నుంచి పోతావు. నువ్వు అంటావు పోలీస్ పటేల్ కుటుంబాల నుంచి వచ్చినట్టు. పోలీస్ పటేల్ కుటుంబాలు కావాలంటే ఒకసారి మళ్ళీ వెనక్కి పో. 15 లక్షల మంది అంటే ఒక్కొక్కడు ఇంటికి ఒకటి ఉంటాడు. నీకు అర్థం కావట్లేదు. మేము అప్లై చేసేది 12,97,356 మంది లాస్ట్ టైం అప్లై చేశారు. ఈసారి 13 లక్షలు వేసుకో. 13 లక్షల 5,000 వేస్తే 12,95,000 మంది నీకు యాంటీగా తిరుగుతాం అనేది నీకు తెలుసు కదా. ఇంటూ 4 ఓట్లు వేసుకుంటే ఎంత? 12 × 4 అంటే 50 లక్షల మంది ఓట్లు. అబ్బ తమ్మి, ఠాగూర్ సినిమాల మెగాస్టార్ లెక్కనే చెప్తున్నావు పో. ఇన్ని ఓట్లు ఆయనకు తుట్టి పడ్డాయి అంటే రేవంత్ అన్న ఇక శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. అగో ఇంకో తమ్ముడేమో అంటాండు. ఏంటి తమ్మి? 30 లక్షల మంది నిరుద్యోగులు ఓటు వేయకపోతే నువ్వు ఈ రోజు గద్దెనెక్కేవానివా? ఈ రోజు గద్దెనెక్కి మళ్ళీ మా మీదనే ఇట్లా ఈ తుగులక్ పాలన చేస్తున్నావా, ఈ నిర్బంధ పాలన చేస్తున్నావు. మేమేమో వేరే దేశంలో ఉన్నావా, వేరే ఏమైనా ఉన్నావా, పాకిస్తాన్ లో ఉన్నావా? అది కొలువులయ్యేరి సారు అని లొల్లి చేస్తే ఉగ్రవాదులు లెక్క గొర్ర గుంజుకపోయి అరెస్ట్ చేసిండ్రు. మేమేమన్నా నీ సీట్ అడిగినామా, నీ అవినీతిల వాటా అడిగినామా? మాకు రావాల్సిన కొలువులు మాకీరి అని అంటే గింత గోస పెడతావా అనయాని లొల్లి చేసిండ్రు నిరుద్యోగులు. యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరూ చూడండి, ఒంటి మీద బట్టలు లేకుండా ఈ రేవంత్ ప్రభుత్వ అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇంత అహంకారమా? మేమేం చేశామని 19,000 ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తే అవు బరాబర్ అరెస్ట్ చేస్తారు తమ్మి. మీకు కొలువులు ఇచ్చడి సర్కార్కి ఇష్టం లేదు. ఎందుకంటే వచ్చే తాప ఎట్లాగో అధికారంలోకి రామని వాళ్ళగిన తెలుసు. మీరు అడిగినట్టు 20,000 కొలువులు ఇస్తారు గాని సర్కార్కి వచ్చే లాభమేంది? మన రేవంత్ అన్న లాభం లేంది ఏం పని చేయడు తెలుసు కదా. ఇప్పుడు మీకు కొలువులు ఇస్తే మళ్ళా జీతాలు ఇవ్వాలి, అదంతా కోట్ల రూపాయల బరువు. అందుకే ఈ 2.5 ఏళ్ల ఎట్లనో గట్ల టైం పాస్ చేసుకుంటా వచ్చే ఆమ్దాన్ అంతా వాళ్ళ ఖాతాలలో వేసుకునే పనులున్నారు. ఈ చిన్న లాజిక్ తెలియకుంటే ఎట్లా తమ్మి? మీరు ఇసొంటి ధర్నాలు ఇంకో 20 సుత ఈ సర్కారు మీకు 5,000 కంటే ఎక్కువ కొలువులు ఇయ్యది. ఇది పక్క. కావాలంటే చూసుకోర్రి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఏదేమైనా ఓ దిక్కు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని, జీతాలు పెంచాలని ఓ దిక్కు లొల్లి చేస్తుంటే, ఇటు పోలీస్ కొలువులకు ఎదురు చూస్తున్న తమ్ముళ్ళ గోసలు ఇట్లున్నాయి. మరి ఇక వచ్చే ఓట్ల వరకు ఈ సర్కారు మీద ఇంకెంత గుస్స అవుతారో ఏమో చూడాలి. ఇగో ఇవ్వాల ఇలాంటి మన కీస్ పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయిలే. మళ్ళొచ్చినప్పుడు గిసంటి ముచ్చట్లతోనే వస్తుంది మీ రేఖ. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ MR మీడియా తెలంగాణ. చూస్టోళ్ళొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.